ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 559వ నామం భగః అన్నాడు. భగః అంటే పరమాత్మ తన యొక్క భగః అంటే స్వామి చీకటి నుండి రక్షించేవాడు పరమాత్మ. అటువంటి పరమాత్మని భగః అన్నారు. మరి అంతర్యామి స్మరణ నుంచి విస్మృతి చెందటమే నిజమైన చీకటి. చీకటి అంటే ఏమని చెప్తున్నారు? అజ్ఞానము అన్నారు. ఇక్కడ అజ్ఞానము అంటే ఏమీ తెలియని తనము. భౌతికంగా అయినా లౌకికంగా అయినా, లౌకికమైన విషయాలు తెలియకపోయినా వాడు అజ్ఞానంలో ఉన్నాడు, ఏమీ తెలియట్లేదు అంటాం. అది సహజం అంటే అంటాం. ఇప్పుడు ఆధ్యాత్మిక విషయాలు తెలియకపోవటం అనేది ఇంకా ఎక్కువ సహజమే. ఎందుకంటే ఎంతోమందికి పరమాత్మ ఉన్నాడు అనే నమ్మకము తక్కువ, ఆయన్ని తెలుసుకోవాలి అనే విషయము తక్కువే. మరి ఉన్నాడు అంటే నమ్మని వాళ్ళు ఎంతోమంది నాస్తికులు ఎంతోమంది ఉన్నారు. ఆ నాస్తికులే ఒకప్పుడు పరిస్థితులు తిరగబడితే మరి అప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఎవరిని అంటారు? ఎవరిని ఆశ్రయిస్తారు? అంటే మళ్ళీ ఆ భగవంతుడినే చివరికి ఆశ్రయిస్తారు. అలా పరమాత్మ చేస్తాడు. ఆ దారిలోకి ఎటువంటి మరి నాస్తికుడినైనా, ఎటువంటి మరి రాక్షస గుణం ఉన్నవాడినైనా చివరికి పరమాత్మ ఆ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అయినా పరమాత్మ దిశకి తిప్పి అలా నడిపించి వాళ్ళకి ముక్తిని ఇచ్చేటువంటి దయామయుడు పరమాత్మ. కనుక ఆయన్ని భగః అన్నారు. అంతర్యామి అంటే అంతటా నిండి ఉన్న స్వామిని మనం గుర్తులో ఉంచుకోకపోవటమే నిజమైన అజ్ఞానం. నిజమైన చీకటి ఏమిటి అంటే పరమాత్మని మర్చిపోవటమే. ఎక్కడున్నాడు? కనపడని వాడిని ఎలా మనం తెలుసుకోవాలి? ఉన్నాడని అనుకోవాలి అని అనుకుంటాం. కనపడని వాళ్ళని ఉన్నారని మనం అనుకోవట్లేదా? మన తాత ముత్తాతలు మరి ఉన్నారు అంటే మనం నమ్మట్లేదా? వాళ్ళ దగ్గర నుంచి మనం తాత ముత్తాతల దగ్గర నుంచి వంశం ఎలా వచ్చింది, వాళ్ళలో మనం ఉన్నాము, మన వంశం అది అంటే నమ్మట్లేదా? వాళ్ళని ఏమన్నా చూసామా? చూడలేదు. మనకంటే పెద్దవాళ్ళు, వాళ్ళకంటే పెద్దవాళ్ళ గురించి వాళ్ళు చెప్తే మనం పేరైనా ఊరైనా మరి వాళ్ళ విషయాలైనా వాళ్ళు చెప్తేనే మనం తెలుసుకుంటున్నాం. మరి అటువంటిది పరమాత్మ గురించి తెలుసుకోవాలి అంటే మరి ఎంతో జ్ఞానము కలిగిన వాళ్ళు పరమాత్మ గురించి చెప్పగలుగుతారు. ఆ పరమాత్మని పరమానందానుభూతిని పొందిన వాళ్ళు చక్కగా చెప్పగలుగుతారు. ఆ పరమాత్మని మనం స్మరిస్తే నీ గురించి నాకు తెలియాలి అని అటువంటి తపన ఎప్పుడైతే భగవంతుని గురించి తెలియాలి, ఆయన శక్తియుక్తులు మరి ఆయన స్మరణ వల్ల ఫలితం ఎక్కడున్నాడు ఏమిటి అనేది తెలుసుకోవాలి అనేటువంటి తపన ఎప్పుడైతే ఉందో అప్పుడే పరమాత్మ పరిగెత్తుకొస్తాడు గురువు రూపంలో వచ్చి చక్కగా వాళ్ళకి జ్ఞానాన్ని కలగజేస్తాడు. ఎప్పుడైతే వెలుతురు వచ్చిందో చీకటి దాని అంతటా అదే పోతుంది. చీకటిగా ఉన్నప్పుడు చీకటి పోవాలి అంటే అది ఎప్పటికీ పోదు. వెలుగుని అంటే దీపం వెలిగించి అక్కడ పెడితే పోవాలి అనుకున్నప్పుడు దీపం వెలిగించి పెడితే చాలు, అదే పోతుంది తప్ప పోవాలి అనుకుంటే పోదు. అలాగే మనకు అజ్ఞానం పోవాలి అని అనుకుంటూ కూర్చుంటే పోదు. అది ఎలా పోతుంది అనేది మనకి కావలసింది ఏమిటి?
అనేది మనకి కావాల్సింది తెలియజేసేవాళ్ళు ఎవరు, తెలుసుకోవాలి అనేటువంటి తపన ఎప్పుడైతే ఉందో ఆ తపనే పరమాత్మ రూపంలో ఏదో రూపంలో వచ్చి ఆ జ్ఞానాన్ని కలుగజేసి ఆ జ్ఞానం అనే వెలుగునిచ్చి అజ్ఞానం అనే చీకటిని పోగొట్టేవాడు. అటువంటి అజ్ఞానం అనే చీకటి నుండి రక్షించేవాడు పరమాత్మ. చీకట్లో ఉంటే ఏమిటి మరి అంటే చీకట్లో మనం నడుచుకుంటూ వెళితే దోవ కనపడుతుందా? గోతుల్లో నూతుల్లో పడవలం దెబ్బలు చెట్లు అన్నీ కొట్టుకుంటాయి, ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. అదే వెలుగులో నడిస్తే రక్షణగా ఉంటుంది. ఏ దెబ్బ తగలదు, ఏ గోతులోనూ పడ్డు, ఏ నూతులోనూ పడ్డు. చక్కని రాజబాటలో ఉన్న దోవని సరి చేసుకుంటూ చక్కగా నడుచుకుంటాడు. అదే దీపం, కర్రదీపం అంటారు. చేతిలో దీపం పట్టుకొని నడిస్తే ఎలా క్షేమంగా లక్ష్యాన్ని చేరతారో, మనం వెళ్ళాలనుకున్న స్థలానికి వెళ్ళగలుగుతామో, అలాగే పరమాత్మ అనేటువంటి దీపాన్ని మనం చేత్తో పట్టుకుంటే ఎక్కడికి చేరాలో అక్కడికి పరమాత్మే చేరుస్తాడు. ఎన్ని విజయాలో, ఎన్ని శుభాలో, ఎన్ని మంచి వాడికి చేయాలో అన్నీ పరమాత్మే చేసి వాడిని చివరికి తన దరికి చేర్చుకునేటువంటి దయామయుడు పరమాత్మ. అందుకని ఆయన్ని భగః అన్నారు. ఆయన భక్తుల హృదయాల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే మన లోపల ఉన్నాడు. అంటే మన లోపల ఉన్నాడు. కనపడని వాడిని ఎలా మనం ఆరాధించాలి, ఎలా చూడాలి అంటే మన మొహం మనకు కనపట్టల్లా. మన ముఖాన్ని శుభ్రం చేసుకుని మరి చక్కగా అలంకరించుకోవాలి, పౌడర్ రాసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి అంటే ఏం చేస్తున్నాం? అద్దం అనే సాధనాన్ని తీసుకుని కనపడని ముఖాన్ని దానిలో కనపడేటట్లు చేసుకుని దానికి చెయ్యవలసిన సేవలన్నీ చేసి లక్షణంగా ఉండేటట్లుగా చేస్తున్నాం. మరి లేదని ఎలా అంటాం? ముఖం కనపడతలేదు, వీపు కనపడతలేదు అని మనం మనకు ముఖం లేదు, వీపు లేదు అంటున్నామా? అలాగే కనపడని భగవంతుడు లేదనటానికి అర్హత లేదు. ఉన్నవాడు నీకు కనపట్టలేదు, నువ్వు చూడలేదు. అంతేగాని ఉన్నవాడిని చూసేటువంటి మహానుభావులు, మహారుషులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ చెప్పేవన్నీ విను నువ్వు, అప్పుడు నీకు దర్శనం అవుతుంది. దర్శనం చేసుకునే శక్తి అందరిలోనూ ఉంది. ఆ పరమాత్మే కదా ఆ శక్తిని ఇచ్చేది. ఆయన్నే ఆశ్రయించి ఆయన దర్శనం అయ్యేంత వరకు శక్తిని మన ఆయన్నే ప్రార్థించి మరి ఆ విధంగా పరమాత్మని ఆశ్రయించి ఉంటే ఆయనే అన్నీ కూడా ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చి ఆనందింప చేస్తాడు. బాహ్యంగా ఇవ్వాల్సినవి ఇస్తాడు, మరి ఆధ్యాత్మికంగా ఇవ్వాల్సినవి ఇస్తాడు. అన్నీ ఇచ్చి పరమానంద స్థితికి చివరికి తీసుకెళ్తాడు. అట్లా హృదయంలో నిలిచి ఉన్నటువంటి తన స్మరణ మరొకకు రాకుండా వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఆ దారిలోకి మళ్ళించి వదిలేయడు, పట్టుకుని అలా తీసుకెళ్తాడు. ఒకవేళ వాళ్ళు తాత్కాలికంగా మరిచినా అంటే కష్టాలు వచ్చినాయి అనుకోండి, భగవంతుణ్ణి మర్చిపోయి నేను భగవంతుణ్ణి స్మరిస్తే కష్టాలు వస్తున్నాయి అనుకోవటం పెద్ద అజ్ఞానం. అదే పెద్ద తప్పు. కష్టాలంటే మరి మనం చేసుకున్నటువంటి కర్మ ఫలమే. పెద్ద పరీక్షలు రాస్తున్నామని పెద్ద పరీక్షలు ఎందుకు రాయాలి అని వదిలేస్తున్నామా? పెద్ద పరీక్షలు పెట్టే వాళ్ళని నిందిస్తున్నామా? మరి పెద్ద చదువులు చదివి ఆ పెద్ద చదువుల్లో పెద్ద పరీక్షలు రాసి వాటిలో ఉత్తీర్ణులయ్యి మరి చక్కని అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళ సంపాదన, వాళ్ళ యొక్క గౌరవము అన్నీ వాటి వల్ల పొందుతున్నారే. మరి పెద్ద చదువులు చదివితే పెద్ద పరీక్షలు ఎందుకు రాస్తున్నారు? చదివిన కొద్దీ పరీక్షలు వస్తున్నాయి కదా, ఆ ఆలోచన ఎందుకు రాదు? భగవంతుణ్ణి నమ్మిన కొద్దీ పరీక్షలు రావచ్చు. ఆ పరీక్షల్లో విజయాన్ని పొందాలే తప్ప
వెనక్కి తిరగకూడదు. ఎందుకు వచ్చిన ఈ భగవంతుడు పెట్టాడు, కష్టాలు పెట్టాడు అనకూడదు. ఆ కష్టాలే పాఠాలు, ఆ పాఠాలే పరమాత్మ దగ్గరకు చేర్చేటువంటి మార్గాలు. అది గ్రహించిన రోజున అన్నీ కూడా మనకు పరమానందంగానే మంచిగానే అనిపిస్తాయి. మరి కృష్ణుడిని ఉన్నతిని వాళ్ళు చూశారు. కృష్ణుడిలో ఉన్నటువంటి లేని కూడా అంటే తక్కువతనాన్ని శిశుపాలుడు చూశాడు. మరి ఏది ఎవరి దృష్టిలో ఏది చూస్తే అదే కనపడుతుంది అంటారు. అలాగే ప్రతి దానిలోనూ మంచిని చూస్తే మంచే కనపడుతుంది, మంచే జరుగుతుంది. చెడును చూసి చెడు చేస్తే చెడే ఫలితమే లభిస్తుంది. అందుకని పరమాత్మ ఒకవేళ దారి తప్పినా కూడా మళ్ళీ ఆ దారిలోకి తీసుకొచ్చి రక్షిస్తూ ఉంటాడు. తన స్మరణను జ్ఞప్తికి వచ్చేటట్లుగా చూస్తూ మర్చిపోని స్థితిని వాళ్ళకి అందించి, అంటే ఆ పరిస్థితులు కల్పించి వాళ్ళను తన వెంట ఉంచుకుంటాడు. అటువంటి స్వామిని భగః అన్నారు. ప్రళయకాలంలో సమస్త ఐశ్వర్యాలని హరించే స్వామిని భగః అన్నారు శంకరాచార్యుల వారు. ప్రళయకాలంలో నిన్న ఐశ్వర్యాలు భగము అంటే 6 ఐశ్వర్యాలని కలిపి భగము అన్నారు. అంటే ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము ఇవన్నీ కలిపి భగము అన్నారు. ఆ భగము పరమాత్మకు ఈ అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి కనుక ఆయన్ని భగవాన్ అన్నారని చెప్పారు. అట్లాగే ఇక్కడ ఐశ్వర్యాలను ప్రళయకాలంలో ఈ ఐశ్వర్యాలన్నిటినీ హరించే స్వామి భగః అన్నారు. అంటే అన్ని ఐశ్వర్యాలు ఉన్నవాడిని భగవాన్ అన్నారు. మళ్ళీ చివరికి లయం చేసుకునేటువంటి వాడిని భగః అన్నారు. మరి ఐశ్వర్యాది షడ్గుణాలని విడువని స్వామి గనక భగః అన్నారని పరాశరుల వారి వ్యాఖ్యానం. భగ ప్లస్ హా రాక్షసుల సంపదలన్నిటినీ నశింపజేసే స్వామి గనక భగః అన్నారని. తర్వాత భా ప్లస్ గా ప్లస్ హా జ్యోతి స్వరూపులైన సూర్యచంద్రులపైకి వెళ్ళే రాహువును చంపిన స్వామి అని సత్యసంధులు వ్యాఖ్యానించారు. అంటే సూర్యజ్యోతి అంటే వెలుగునిచ్చేటువంటి సూర్యచంద్రులపైకి వెళ్ళేటువంటి రాహువుని, వాళ్ళని మింగాలని చూసేటువంటి రాహువుని చంపిన స్వామి అని కనుక ఆయన్ని భగః అన్నారు. అటువంటి ద్రష్టలు స్వామిని ఓం భగగ్నే నమః అన్నారు. అటువంటి భగః అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి సమస్త అంటే భగవంతుని గుణాలైనటువంటి షడ్గుణాలను మాకు ప్రసాదించి ఆ ప్రసాదములో ఆ వెలుగులో మమ్మల్ని నడిపించి నీలోకి చేర్చుకుని భగః అయినటువంటి స్వామి నామానికి సార్థకత చేసుకుని మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ